गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। मंगलं भगवन् शंभो मंगलं वृषभध्वज मंगलं पार्वतीनाद मंगलं भक्तवत्सल। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मात् ओंकाराय नमो नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते। పరమ పూజ్యులు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు యోగులు జ్ఞానులు యద్వరేణ్యులు విదుషిమునులు భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచిదానంద భగవంతునకు నమస్కరిస్తూ అందరి హృదయ కమలములో విరాజమానుడై ప్రకాశించు పరమాత్మకు నమస్కారములు. నారీ కటాక్ష పటు నారాచ భయరహిత శూరులెరుగుదురు నిన్ను చూచేటి చూపు. ఘోర సంసార సంకుల పరిచ్ఛేదులగు ధీరులెరుగుదురు నీ దివ్య విగ్రహము. ఇతరులకు నిన్ను నిరుగతరమా సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులెరుంగుదురు నిను ఇందిరారమణ. ఇతరులకు నిను నెరుగతరమా ఇతరులకు నిను నెరుగతరమా. పరమ భాగవత పద పద్మ సేవా నిజాభరణులెరుగుదురు నీ పలికేటి పలుకు. పరమ భాగవత పద పద్మ సేవా నిజాభరణులెరుగుదురు నీ పలికేటి పలుకు. పరగు నిత్యానంద పరిపూర్ణ మానసస్థిరులెరుంగుదురు నిను తిరువెంకటేశ. పరగు నిత్యానంద పరిపూర్ణ మానసస్థిరులెరుంగుదురు నిను తిరువెంకటేశ. ఇతరులకు నిన్ను నెరుగతరమా ఇతరులకు నిన్ను నెరుగతరమా. సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులెరుంగుదురు. సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులు ఎరుగుదురు. ఇతరులకు నిన్ను ఎరుగుతరమా. దేవీ నవరాత్రులు శరన్నవరాత్రులు అమ్మవారి ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా ఆనందకరముగా భక్తులందరూ కూడా పారవశ్యమవుతూ అమ్మవారిని సేవించుకున్నటువంటి విధానం. ఇక్కడ కూడా అమ్మవారి నవరాత్రులు విశేషముగా జరుపుకున్నారు. అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు. కాబట్టి మీకు ఇక్కడి నుంచి ఎలాంటి కష్టములు దుఃఖములు బాధలు అనేటువంటి ఏవి కూడా ఉండవు. సంతోషంగా ఆనందంగా ఉంటారు. అవునా కాదా? ఉండాలి. అమ్మను సేవించారు కాబట్టి ఏ బాధ వచ్చినా ఆమెకు అప్పచెప్పేయండి. అమ్మ ఈ బాధ వచ్చింది నీకే ఇచ్చేస్తున్నాం, నివేదనగా సమర్పిస్తూ ఉన్నాం. నివేదన భావన. సుఖం వచ్చినా ఇది కూడా నీదేనమ్మా, దుఃఖం వచ్చినా నీదే, నీ సాక్షి మాత్రంగా ఉంటానే భావన రావాలి.
అంతే కదా ఆధ్యాత్మికంగా చెప్పేటువంటి మాట. సర్వం పరమాత్మకి, భగవంతునికి, దేవి అమ్మవారికి అర్పణం. ఏమి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ స్వామి చెప్పారు కదా. కాబట్టి ఆ ప్రకారముగా మరి అమ్మవారి విశేషముగా ఆరాధించేటువంటి యొక్క నవరాత్రులు ఈ ప్రకారంగా మనకేంటంటే ఏదో ఒక నిమిత్తమును ఏర్పాటు చేసి భక్తి మార్గం నడిపించడానికి గల ఉద్దేశం మహాత్ములది. ఇంకా 4 రోజులు అయితే దీపావళి పండుగ సంతోషంగా చేసుకుంటాం. ఇక తర్వాత కార్తీక మాస ప్రారంభం, అప్పుడు పరమశివుణ్ణి ఆరాధిస్తాం. అది అమ్మవారికి 9 రోజులే, అయ్యవారికి అయితే 4 రోజులు. కార్తీక మాసం వచ్చిందా అంటే ఎక్కడ పడ్డా దీపారాధనలు, చక్కగా స్వామివారిని సేవించు, అభిషేకాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. మరి ఆ విధంగా సేవిస్తే వైష్ణవులు అందరూ బాధపడతారు. శివుణ్ణే సేవించాలి 4 రోజుల పాటు, మరి మా స్వామివారికి లేదా అని వైష్ణవులు మళ్ళా బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. అంతే కదా. ఇప్పుడు శైవులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు లోకంలో. కనుక శైవులుగా ఉన్నటువంటి వారు పరమానందమే. ఈ 4 రోజులు స్వామివారిని సేవించుకునే విధానంలో మాకు 1 కాలం పాటు స్వామివారి సేవ మాకు మహాత్ములు ఏర్పాటు చేశారనే ఉద్దేశంతో ఆ ప్రకారంగా మరి కార్తీక మాసమంతా సేవించుకోవటంతో వైష్ణవులకి ఒళ్ళు మండుతుంది. మా స్వామికి సేవించుకునే భాగ్యం మాకు లేదా? అంతే కదా. ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది. ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది. అమ్మవారి భక్తి అమ్మగారులకు ఉంటుంది, అయ్యగారుల భక్తి అయ్యగారులకు ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా పరమశివుణ్ణి కార్తీక మాసం అంతా సేవించుకున్న విధానం ఏర్పడ్డప్పుడు మరి మా పరిస్థితి ఏమిటనే విషయముగా వస్తుంది. కాబట్టి దాని నిమిత్తంగా ఏం చేశారమ్మా? మళ్ళీ ధనుర్మాసం వచ్చేస్తుంది. ఆ ధనుర్మాసంలో చక్కగా మరి విష్ణువు యొక్క సేవారాధన అనేటువంటిది వచ్చేస్తుంది. 1 కాలం పాటు శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించుకునే విధానం. మరి పరమశివునికి 4 రోజులు ఆరాధన చేసుకున్నాము, విష్ణువుని ఆరాధన చేసుకున్నాం. మరి బ్రహ్మదేవులు మరి ఆయన కూడా 1 కాలం పెట్టాలి. ఇప్పుడు 4 రోజులు బ్రహ్మదేవుల వారికి ఆరాధనలు పెడదాం వద్దా? ఇంత అన్యాయం అయిపోయింది. బ్రహ్మాత్మభూసుర జ్యేష్ఠ పరమేష్ఠి పితామహ హిరణ్య గర్భ లోకేశ స్వయంభూ చతురానన దాత అబ్జయోని విరించి కమలాసన స్రష్ట ప్రజాపతి విధాత విశ్వశ్రెట్టు విధి ఎన్నోన్నాయి ఆయన పేర్లు. కంఠస్థం చేయండి, రాసేస్తాం మీకు అన్నీ కూడా శ్లోకాలన్నీ. బ్రహ్మ ఆత్మభూహు జ్యేష్ఠ, జ్యేష్ఠుడు ఆయన, అందరికీ జ్యేష్ఠుడు, పితామహుడు, తండ్రి, అందరికీ తండ్రి ఆయన సృష్టి వల్ల మనందరం పుట్టిన విధానం. ఈ పోటీ ఆకారంతో ఉన్నామంటే ఆయన సృష్టి నిర్మాణం చేయబట్టి కదా. మనిషిని బ్రహ్మయ్య బంగారంతో చేశానయ్యా. అట్లా చేస్తే ఏమై ఉండేది? మట్టితో చేశాడు కాబట్టి బతికిపోయావు. లేదు బంగారం చేసి ఉన్నట్లయితే కాళ్ళు కీళ్ళు ఏళ్ళు భద్రత తీసుకుపోయేదే ఉంది. అది కూడానా? అయితే మట్టిలో పెట్టరేమో అనుకో లాస్ట్లో ప్రాణం పోయాక మాత్రం మట్టిలో పెట్టేదే ఉండదు, లాకర్లో ఓపెన్ చేసి పెట్టుకుంటారు. కాబట్టి ఈ ప్రకారంగా ఆయన హిరణ్య గర్భుడు. హిరణ్యం అంటే బంగారం, ఆయనకి కొత్త ఏముంది? ఆయన లోకమే బంగారపు లోకం, బంగారపు కొండ. కాబట్టి బంగారంతో చేయటం పెద్ద సమస్య కాదు ఆయనకి. అయితే రక్షణలో తక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ ప్రకారంగా మరి బ్రహ్మదేవుల వారి విషయం చూస్తే అందరూ కూడా ఆయనకి సేవ చేయాలి. ఆయనే సృష్టికర్త, పోషణ సృష్టికర్త. ఈనాడు మనం ఈ యొక్క ఆకారంతో ఉన్నాము అంటే కారణము ఆయన నిర్మాణం చేయబట్టి.
విష్ణుదేవుల వారు పోషణకర్త అని చెప్పి అన్నారు. ఎందువల్లంటే ఆయన గారు పోషించే శక్తి ఆయనకు ఉన్నది. కారణం ఏంటంటే వరల బ్యాంకు అని పక్కన ఉంది, లక్ష్మీ అమ్మవారు కొత్తగా ఉంది ఇంకా. కనుక విశ్వం మొత్తం ఆయన పోషించే విధానము ఉంటుంది. ఎవరికి ఏం కావాలో మొత్తం కూడా స్వామి గారు సమర్పించే విధానం కాబట్టి విష్ణుదేవుల వారు పోషణకర్తగా ఆయన గారు ఉన్నారంటే అది ఉండాలి. అమ్మవారు ఉంది పక్కన, ఆమె లేకపోతే మళ్ళీ ఇబ్బంది తెచ్చి పడుతుంది. ఒకసారి అమ్మవారికి అలక కోపం వచ్చింది, అవి వెళ్ళిపోయింది వైకుంఠం నుంచి. ఎప్పుడంటే మహర్షుల వారు పరీక్ష నిమిత్తంగా వచ్చి ఆయన ఏదో యోగ సమాధిగా యోగ నిద్రలో ఏమరపాటుగా ఉంటే భృగు మహర్షి వచ్చి వక్షస్థలం మీద కాలుతో తన్నాడు. ఎంతైనా మహాత్ములు ఆ పని చేయకూడదు కదా. ఆయన కోపం వచ్చింది, ఏం చేశాడు, వక్షస్థలం మీద కొట్టాడు అమ్మని. దాంతో అమ్మ కాళ్ళు పట్టుకుని స్వామివారు సేవ చేశాడు. ఇవన్నీ చేయటం అమ్మవారు చూసింది. నా వక్షస్థలం, నా స్త్రీ స్థలం, నా యొక్క నివాసంలో పడితే అట్లా సేవ చేస్తావు నువ్వు, కోపడకుండా బంధులించకుండా ఏమిటి పని చేయటం అని చెప్పని అమ్మవారికి అలక కోపం వచ్చి చెల్లిపోయింది. నా వద్ద వైకుంఠం వెళ్ళిపోవటంతో మరి శ్రీదేవి అమ్మవారు లేకుండా వైకుంఠం ఏముంటుంది? ఇంకా ఇంట్లో అయినా అమ్మగారి కోపం వచ్చి వేసాసనం వెళ్ళిపోతే అయ్యగారి పరిస్థితి నువ్వు వంట చేసుకోవాలా, పాలు చేసుకోవాలా, ఎన్నేం చేసుకుంటారు. ఆయన గారు దానం పెట్టేస్తాడు. ఆయన వల్ల కాదు, ఆయన కూడా వేసాసనం వచ్చేస్తారు. అప్పుడు ఇక్కడే ఉందాం అనుకున్నాను. అట్లా మరి అమ్మవారు వైకుంఠం వీడి వచ్చేస్తే ఈ స్వామివారు కూడా ఏం చేస్తారు అప్పుడు నుండి. ఆయన కూడా ఈ భూలోకానికి రావటం, గోకులాదేవి అమ్మగారి ఆశ్రమంలో నివాసంగా ఏర్పాటు చేసుకోవటం, తర్వాత ఆకాశరాజపుత్రికను ఆయన గారు చూస్తాం, దాంతో ఇద్దరు మనస్సులు కలవటం, వివాహం దాకా రావటం. పెద్దవాళ్ళతో బియ్యం పెట్టుకోకూడదు, పెట్టుకుంటే సమస్యలు వస్తాయి. ఏదైనా కయ్యమైన బియ్యమైన సమాన స్థాయిలో ఉండాలి. ఆయనేం రాజుగారు అయిపోయాయి, ఇదేం పేదరికం అయిపోయాయి. అందువల్ల మరి శ్రీ మహావిష్ణువు వివాహం అని చెప్పనంటే అనేక మంది దేవతలందరూ పిలవకుండానే వచ్చేస్తారు. పిలవాలా దేవతలను ఏమన్నా శ్రీ మహావిష్ణువు వివాహ కార్యక్రమం అంటే పిలవకుండా అందరూ వచ్చేస్తారు. మరి వచ్చినప్పుడు వాళ్ళకి విడిది ఏర్పాటు చేయాలి కదా. చక్కగా అన్ని పదార్థాలతో భోజనాలు పెట్టాలి, విడిది ఏర్పాటు చేయాలి, ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మరి ఎట్లా? అమ్మవారు లేదు, లక్ష్మీ అమ్మవారు ఉంటే సమస్య ఉండేది కాదు. ఆమెగారు ఎక్కడ దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈయన గారు శ్రీ నివాసుడు అనే దాంట్లో నివాసుడు తప్ప స్త్రీ లేదు ఇక్కడ. మరి ఎట్లాగా అని చెప్పి అడిగితే నారద భగవానుల వారిని అడిగితే ఆయన ఏం చెబుతాడు, ఆయన మూలోకలు తిరిగే వ్యక్తి. అప్పుడు కుబేరుణ్ణి సంకల్పం చేస్తే కుబేరుడు ప్రత్యక్షం అయ్యి స్వామి నమస్కారం అన్నాడు. ఏమిటి విషయం అన్నాడు. మరి ఏముందయ్యా, ఇప్పుడు వివాహ కార్యక్రమం సామాన్యం కాదు, ఎంతమంది వస్తారు, ఖర్చులు ఉంటాయి, డబ్బు అమ్మగారేమో ఇప్పుడు ప్రస్తుతం వరల బ్యాంకు ఎక్కడ తల వేసుకెళ్ళిపోయింది. అందువల్ల నువ్వు నవనిధులు ఉన్నటువంటి వాడివి కాబట్టి ఒక నవనిధుల్లో ఒక నిధి పడాయి సరిపోతుందని చెప్పిన అన్నాడు. సరే ఇవ్వటానికి ఏం కాదుగా స్వామి, ఎట్లా తీర్చే విధానం ఎట్లా? ఏదన్నా అప్పిస్తే ఇవ్వాలిగా తిరిగి, మళ్ళా ఊరికి ఇచ్చే వ్యవహారం ఉండకూడదుగా. కాబట్టి ఏంటంటే ఏదన్నా నువ్వు భరోసా ఇస్తే నేను నీకు అప్పిస్తా అని చెప్పాను. పక్కనే నారద భగవాన్ల వారు నేను భరోసా ఉంటా అన్నాడు. ఏం చేసుకుని భరోసా, దిక్కుమాలి వ్యవహారం ముల్లోక నేను భరోసా ఉంటానంటే ఇస్తారా? ఏది బ్యాంకు వాళ్ళైనా అప్పు ఇవ్వాలంటే ఇల్లు ఉందా, పొలం ఉందా, ఇంకే ఫ్లాట్లు ఉన్నాయి చూసి నీకు అప్పు చేస్తా. ఊరికే ఇస్తారా అప్పులు? ఇస్తే బ్యాంకులు ఉంటాయా? ఉండవు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనకి బాస్ చేశాడు. అయ్యా నేను కలియుగాంతం వరకు అప్పు తీరుస్తాను అని. ఇట్లాగా ఏదో ఒప్పందం జరిగింది అప్పుడు స్వామివారితోనూ కుబేరుడికి. దాని మీదే అప్పు తీసుకోవటం, వివాహ కార్యక్రమం జరుపుకోవటం, తర్వాత అమ్మగారులు ఇద్దరు మీటు కావటం, గొడవ కావటం, ఈయన గారు ఆ కొండ మీదే నివాసముగా ఉండిపోవటం. అట్లాగా భక్తులందరూ పోయి వేస్తున్నారు ఉండీల్లో. ఎవరు పడ్డా పోకుండా ఏకుండా వస్తారు. ఆ కొండ పోయిన తర్వాత శక్తి కొలది వేస్తారు. కొంతమంది నిలువు దోపిడీ అని చెప్పి మొత్తం కూడా ఊడ్చి మొత్తం దాన్ని పడేస్తారు.
ఇన్ని పడేసినా ఏమయ్యా కుబేరా అప్పు తీరిందా అంటే ఎక్కడ చక్కెర వడ్డీ తిరగలేదు అంటాడు వాడు. అసలు అట్లాగా ఉన్నది, వడ్డీ అట్లాగా ఉంది, చక్కెర వడ్డీ మాత్రం తిరుగుతుందని చెప్పని అంటాడు. ఇలాంటి విధాయకాలు అనేటువంటివి ఉంటాయి. అందుచేత మరి సినిమా నారాయణునికి అమ్మవారు తప్పనిసరిగా ఉండాలి. ఆయన పోషణకర్త కాబట్టి ఆ యొక్క బాధ్యత ఆయన తీసుకున్నాడు కనుక అలాంటి యొక్క విధానం స్వామివారికి. ఇక పరమశివుడు చూసినట్లయితే లయకర్త. ఆయనది మధ్యలో పని అంటూ ఏమీ లేదు ఆయన గారికి. లాస్ట్లో సమయం అయిందా, విశ్వ నిర్మాణం చేయాల్సి వచ్చిందా, మూడో కన్ను తెరిచాడా, భస్మీపట్నం చేశాడా, మళ్ళీ కన్ను మూసేశాడా, ధ్యానంలో కూర్చున్నాడా. ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు పరమశివుడు. చూశాకడండి మీరు పరమశివుడిని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఆయనకే పని ఉంది. ఇంకా సృష్టికర్త కాబట్టి బ్రహ్మ అని ఎప్పుడు 4 రకాలతో కూర్చొని నిర్మాణం చేయాలి. అలాంటి కార్యం పెట్టుకోవడం కారణంగానే బ్రహ్మదేవుల వారికి తల పండిపోయి గడ్డం పండిపోయాయి. ఆయన తండ్రి విష్ణువు ఎట్లా ఉంటాడు, చాలా నైస్గా ఉంటాడు. ఆయన పెద్ద లేదు. ఇంతే తలభారాలు ఎక్కువైపోతే మనిషి త్వరలో పని అయిపోతుంది అన్నమాట. తండ్రి గారు యువకుడుగా ఉన్నాడు, కొడుకేమో ముసలోడు అయిపోయాడు. భారం పెట్టుకుంటే తలమునకలు అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఉన్నాను, వచ్చా ఫ్రీగా వచ్చా, 5 వారం ఉంటాయి వెళ్ళిపో, నాకే వచ్చిందంట. ఇక్కడ అమ్మగారు మీరు ఉన్నారు, వస్తారు స్కూల్స్ అంటారు, పెట్టుకున్నారు కార్యక్రమాన్ని 5 నెలలు 6 నెలలు తలమునకలు అన్నమాట. ఏం తేవాలి, ఏం చేయాలి, ఎట్లా దక్షిణలు పెట్టాలి, ఎట్లా పట్టుకోవాలి, ఇదంతా కూడా ప్రోగ్రాం పెట్టారు కదా. వాళ్ళకు ఉంటాయి తలనొప్పి వ్యవహారాలు, నీకు నాకు ఉంటాయా? నేనేదో వచ్చే ఫ్రెష్గా కూర్చుంటా, వారం చెప్తా, వెళ్ళిపోతా. మీరు వస్తారు, వింటారు, మీరు వెళ్ళిపోతారు. ఇట్లాగా భారం పెట్టుకుంటే మాత్రం అది వ్యవహారం అంతా కూడా తలనొప్పి వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి పరమశివుడికి అలాంటి విధానం లేదు. అభిషేక ప్రియ, ఆయన గారు అభిషేక ప్రియుడు. అంతవరకు నువ్వేం పెట్టావో అనే విధానం ఆయన చూడటం, ధ్యానం చేసుకుంటూ ఉండే విధానం. కాబట్టి అందువల్ల శివతత్వమే ఎక్కువగా మీకు ఆశ్రమాలలో కూడా మహాత్ములు ఆశ్రమాలలో కూడా శివతత్వాన్ని పెడతారు, శివుణ్ణి ఆరాధన చేస్తారు. మీకు ఆశ్రమాలకు పోతే అక్కడ శివాలయమే ఉంటుంది. అందే సాధు పరిషత్తు, సాధు మహాత్ముల ఆశ్రమం ఇది. ఏమి గృహస్థులు కాబట్టి మీకు శ్రీమన్నారాయణుడు, అమ్మవారు, ఆడ నైవేద్యములు, పొంగళ్ళు, చక్కెర పొంగళ్ళు, దధ్యోతనాలు ఇవన్నీ ఉండాలి. గృహస్థులు కాబట్టి కొన్ని రుచులు ఉంటేనే అదొక ఆనందం అన్నమాట. సన్యాసులకి ఏం కావాలి? చక్కెర పొంగళ్ళు, నైవేద్యాలు, పులిహోరలు, దధ్య వాళ్ళకి కావాలా? సన్యాసులకి ఏదో కాస్త భిక్ష కరతల వాస పాణిం పాత్రయత, ఏదో కాస్త ఆహారం వచ్చిందా, భుజించారా. తపస్సులో వాళ్ళకేమిటి చెప్పండి, మహాత్ములకి తపస్సే ధ్యానం, విచారణ, ధ్యానం. మనం కాశీ పోయాం, అక్కడ 10 రోజుల పాటు ధ్యానం, విచారణ, ధ్యానం, విచారణ, 60 మంది చక్కగా నడిచింది అక్కడ. కాబట్టి ఈ ప్రకారంగా పరమశివ తత్వము ఆశ్రమాలలో వ్యాసాశ్రం కానీ, సుఖబ్రహ్మాశ్రం కానీ, చిన్మయ విషణ కానీ అందరూ కూడా శివాలయాలే ఎక్కువగా పెట్టుకుంటారు. దానికి పెద్ద భారం ఉండదు. వాళ్ళే బోసిపోతారు ఆయుళ్ళు. వాళ్ళ దగ్గర ఏముంటే పెట్టడానికి, ఇది కాసేపు నీళ్ళు పోసారా, ఈ బుద్ధి రాశారా, ఈ బుద్ధి పెట్టుకున్నారా, నాకు పెట్టారా, అదొక తరహాగా ఉంటుంది. పరమశివతత్వం అది నిర్వికారం, నిరాకారం, స్వప్రకాశం, చేతనాత్మకం. శివతత్వం నిరవయవి, బ్రహ్మము నిరవయవి, అవయవ సహితం నామరూపాలు అన్నమాట. నిరవయవి బ్రహ్మం ఎట్లా ఉంటుంది? నిరవయవి, కాళ్ళు, చేతులు, ముఖం ఇలాంటివన్నీ కూడా దానికి లేవు, బ్రహ్మానికి లేవు. కనుక అలాంటి ఆ నిరవయవ తత్వాన్ని చూపించడమే శివలింగం యొక్క ఉద్దేశం కూడా. మరి ఇక్కడే ఉంది శివలింగం, పక్కన అమ్మవారు ఉంది కదా, కరచరణాలతో దర్శనం ఇస్తూ ఉన్నది. స్వామివారు ఆయన ఆకారం ఉండాలిగా, కానీ ఆకారం పెట్టాల. కారణం ఏంటి? శివతత్వము అంటే శివ మంగళకర, ఈశావాసం ఇదం సర్వం, విశ్వమంతా వ్యాపకమై ఉన్నటువంటి శివతత్వం కాబట్టి ఈశ్వర సర్వభూతానాం హృత్దేశే అర్జున తిష్టది. ఈశ్వర సర్వభూతానాం, ఈశ్వరుడు అంతటా వ్యాపకమై ఉన్నాడు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు హృత్దేశే అర్జున తిష్టది, హృదయమునందు సర్వేశ్వరుడు నివాసముగా ఉండి
అందరినీ కాపాడుతూ ఉన్నాడు. కనబడే వ్యక్తి కాదు, ఇంద్రియ గోచరంగా ఉండేటువంటి ఒక స్వరూపం కాదు, అది కేవలం నిరవయవి ఆకారరహితమై ఉన్నటువంటి యొక్క విధానము అన్నమాట. ఇప్పుడు వాయువు ఉన్నది, వాయువు సావయవ నిరవయవా? నిరవయ. దానికి అవయవాలు ఏమి లేవు. వాయువుకి మన ఆకాశానికి ఉన్నాయా? దానికి లేవు. ఆ పైన అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తతత్వం వాటికి కూడా ఆకారాలు లేవు, నిరవయవి. అట్లా ఈశ్వరుడు నిరవయవి. కాబట్టి ఈ ప్రకారంగా సర్వవ్యాపకత్వం వాయువులోనూ ఉన్నది, ఆకాశంలోనూ ఉన్నది, కాలములోనూ ఉన్నది. కాలం కూడా సర్వవ్యాపకం. కాలం ఇండియాలో మాత్రం ఉందా? అమెరికాలో లేదా? రష్యాలో లేదా? అంతటా ఉంది. కాలం సర్వవ్యాపకం, వాయువు సర్వవ్యాపకం. ఏమి అట్లా ఆకాశం సర్వవ్యాపకం, ఈశ్వరతత్వం సర్వవ్యాపకం, అది బ్రహ్మము కూడా సర్వవ్యాపకం. కాబట్టి ఆ ప్రకారంగా సర్వవ్యాపకము కలిగి ఉన్నటువంటి యొక్క అవన్నీ కూడా నిరవయవి, ఆకారరహితమై ఉండేటువంటి విధానం. కాబట్టి పరమేశ్వరుని చేత నిర్మాణం చేయబడ్డటువంటి యొక్క వాటికి ఆకారం లేదు కదా. పరమేశ్వరుని చేత నిర్మాణం చేయబడ్డటువంటి ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్నే ఆపః అద్య పృథివ్యామోషదయ ఓషధిభ్యో నమ్మన్నాతు శుక్లాత్ పురుష. కాబట్టి ఈ ప్రకారముగా నిర్వికారమై నిరాకారమై సప్రకాశమై చేతనాత్మికమై నామరహితమై సచిదానందాత్మికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మముగా పిలువబడేటువంటి యొక్క ఈశ్వరుడు సర్వవ్యాపకత్వం కలిగి ఉన్నటువంటి స్వరూపం కనుక అలాంటి యొక్క ఆ తత్వాన్ని యోగులు మునులు ప్రధానముగా ఆచరించి వాళ్ళని ఆరాధించే విధానం అన్నమాట. అది ముఖ్యంగా ఆశ్రమాలలో మరి శివలింగ ప్రతిష్ట ఉండే విధానం. మాకు సుఖబ్రహ్మాశ్రమంలో కూడా అదే ఉన్నది. వ్యాసాశ్రమంలో కూడా నాకు పెద్దగా తెలియదు. అక్కడ కూడా శివలింగమే. ఎక్కడ ఏ ఆశ్రమాన్ని, ఇప్పుడు రమణాశ్రమం పోండి, తిరుమన్నామలై అంతే, రమణ స్వామి వారి సమాధి పక్కన శివలింగం, శివాభిషేకాలు ఎన్ని ఉంటాయన్నమాట. కనుక నిర్వికారతత్వ భావన తెలియజేసేదానికి శివతత్వాన్ని మనకి మహాత్ములు ఈ రూపకంగా అందించారన్నమాట. ఒకటి ప్రవృత్తి మార్గం, రెండు నివృత్తి మార్గం. ప్రవృత్తించ నివృత్తించ రెండు మార్గాలు ఉన్నాయన్నమాట. ప్రవృత్తి మార్గం ఉన్నది, నివృత్తి మార్గం ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కువగా మన జీవన విధానం ప్రవృత్తి విధానంగా పోతుందా, నివృత్తి విధానంగా పోతుందా? ఏం చెబుతారు? ప్రవృత్తి విధానంగా మన జీవన విధానం ఉందా, నివృత్తి విధానంగా ఉందా అమ్మా? అప్పుడప్పుడు మధ్య పానీయ సమర్పణం అన్నట్లుగా అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తే నివృత్తి ఉంటుంది. ఎక్కువ కాలం ఎక్కువ సమయం ప్రవృత్తి విధానమే. అట్లా ఎందుకు ఉందని చెప్పనే మాట అడిగితే ఉపనిషత్తు ఏం చెప్పింది? పరాంచకాని వేత్రణత్తో స్వయంభూ బ్రహ్మదేవుల వారు వేత్రణత్తు నిర్మాణం చేశారు. పరాంచకాని, ఖం అంటే ఇంద్రియం, కాని ఇంద్రియాలు. సమస్త మానవుల ఇంద్రియాలు బయటికి పోగులాగా నిర్మాణం చేయబడి ఉన్నది కారణంగా తస్మాత్ ఆ కారణం చేత అంతరాత్మ నపశ్యతి, అంతరాత్మలోన ఉన్నవాడిని గుర్తించడం సాధ్యం కావటం లేదు. ఈ బయట ఉన్నవి మాత్రం మనకి అవలీలగా తెలుసుకునే సామర్థ్యం ఏర్పడింది. ఆ స్వయంభూ బ్రహ్మదేవుల వారు వ్యత్రణతో నిర్మాణం చేయడం కారణంగానే ఉపనిషత్కారులు పేర్కొన్నటువంటి విషయము. తస్మాత్ ఆ కారణం చేత అంతరాత్మ నపశ్యతి కశ్చిద్ధీర పృషగాత్మానం ఈచ్ఛత్ దర్శనే. కొంతమంది కశ్చిత్ ఒకానొకడు మలయాళ స్వాములు, వివేకానంద, రామతీర్థ, తోతాపురి, పరమహంస, శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, విద్యారణ్య స్వాముల వారు, ఇలాంటి మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా కశ్చిద్ధీర ప్రత్యేకాత్మానం ఐచ్ఛతు, ఒకనొక ధీరులై ఉన్నటువంటి యొక్క మహాత్ములు ఆ ప్రత్యేకాత్మలుగా బ్రహ్మమును దర్శించేటువంటి యొక్క ఉద్దేశం కలిగింది. ఈచ్ఛత్ అన్నారు. నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు ముందు లేకపోతే ఏం చెప్పాను? ఈచ్ఛతు, ఈచ్ఛ దర్శనే, దర్శించేటువంటి భావన అందరూ కలగదు.
కశ్చిత్ అన్నాడు. కశ్చిత్ అంటే ఏ ఒకానొకనుకో. అట్లాగా మరి అలాంటి ఎవరని చెప్పానంటే ఇప్పుడు చెప్పుకున్నాం పేర్లు, మహాత్ములు, సాధువులు, సన్యాసులు, ప్రవరాజకులు అనేటువంటి వాళ్ళందరూ కూడా కశ్చిత్ అనే దాంట్లో చేరతారు. కశ్చిత్ ఒకానొకడు ప్రత్యేగాత్మానం ఈచ్ఛతు ఐచ్ఛతు దర్శించేటువంటి యొక్క ఉద్దేశం గలవారై ఆవృత్త చక్షు బయటికి పోయే ఇంద్రియాలని వాళ్ళు లోనికి మరలించే విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆవృత అంటే లోనకి తిప్పటం, బయటికి పోయే మనస్సుని లోనికి తిప్పటం, బయటికి పోయే ఇంద్రియాలని లోనకి తిప్పడం. సర్వేంద్రియాన్ని సంయమ్య అని గీత, సర్వేంద్రియ గ్రామం నియమ్య అనే మాటల గీత కూడా వాడుతున్న అంశం. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఆ లోన ఉన్నటువంటి యొక్క స్వరూప అనుభవాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశం కలిగి ఉన్నటువంటి వారు సాధువులు. కాబట్టి అంటే ఆ సాధువులు మరి నిరాకారమై ఉన్నటువంటి యొక్క స్వరూప భావాన్ని పొందే విధానముగా వాళ్ళు ఉన్నటువంటి ఉద్దేశం. కాబట్టి ముఖ్యంగా వాళ్ళ నివాసాలలో ఉండేది ఎవరంటే ఈయన పరమశివుడు, ఆశ్రమాలలో ఉండేది పరమశివ విధానము. ఇక మన సమాజం గృహస్థులుగా ప్రవృత్తి మార్గంలో పోయేవాళ్ళు కాబట్టి అక్కడ ఎక్కువగా సావయవి అవయవ సహితముగా ఉన్నటువంటి స్వాములనే ఆరాధించే విధానం ముఖ్యంగా ఉంటుంది. చాలామంది కొంతమంది కూడా శివాలయానికి పోమాకండి అనే మాటలు కూడా వాడుతూ ఉంటారు. శివాలయంలో ఆ ప్రసాదం తినమాకండి అన్న మాటలు మీరు అన్నారా? విన్నారు కదా. శివాలయంలో ప్రసాదం తినమాకండి అనేటువంటి, ఎందుకంటే ఆయన శ్మశానవాసి అని చెప్పని ఒక మాట ఉంది. శివుడు శ్మశానవాసి, కపాలధారి, కరిచర్మామరధారి, ఇలాగా అంటే ఆయన ఎందుకు కొంచెం దోషారోపణ, నాగాభరణం చాలా ఆయన పెట్టుకునేవన్నీ కూడా దాంట్లో విచారిస్తే పారమార్థిక అంశాలు మనకు గోచరించే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే జనులలో ఆయన ఏంటంటే శ్మశానంలో ఉంటాడు, విభూతి రాసుకుంటాడు, వైరాగ్యంగా ఉంటాడు, పట్టున సాటు ఉండడు అనేటువంటి భావాలు కొన్ని గృహస్థులలో ఏర్పడి ఉన్నాయి. కాబట్టి అటు పోమాకండి మీరు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు శృంగారమూర్తి, పట్టు పీతాంబరధారి, బ్రహ్మాండముగా ఆయనకి లేపనములు, అలంకారములు, అమ్మవారి పక్కన ఈ పక్క శ్రీదేవి, ఈ పక్క భూదేవి ఇద్దరు ఉన్నారు. నైవేద్యములు కూడా చక్కెర పొంగలి, పులిహోర, దద్యోతనం, పెరుగు వాడలు, గీరుగు వాడలు అన్నీ కూడా స్వామివారి నివేదనలు ఉంటాయి. కాబట్టి అడగపోతా పోదండి. అంటే ఈ యొక్క మనిషి ఏమిటంటే మనస్సు భోగముల యందు అభిరుచి కలిగి ఉన్న విధానం కదా. భోగాపేక్షలు అనేటువంటివి ఉన్నటువంటివి. ఇప్పుడు మహాత్ములు కూడా ఏదన్నా ఆశీర్వాదం చేసేటప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తి రస్తు అని చెప్పని అన్నట్లయితే కొంచెం అక్కడ మనస్సు కలక్కమంటుంది అన్నమాట. స్వామి కొంచెం ఆగండి, భక్తి జ్ఞాన అన్న వరకు చాలు, వైరాగ్య ప్రాప్తి ఇది వద్దు. ఇది చెప్పామనుకో మా వారి పరిస్థితి అట్లా అయిపోయిందని మా పరిస్థితి ఏం కావాలి? మా పిల్ల జల్ల గొడ్డు గోదావరి పెళ్ళిళ్ళు పేరంటాలు అన్నీ ఉన్నాయి ఆయనతో ముడిపడి. కనుక ఆయన భక్తి అనేది సరిగా చాలు. భక్తి అంటే భార్య మీద పతి భక్తి, సతి భక్తి, బిడ్డల మీద భక్తి, సంపదల మీద భక్తి, వ్యాపారం మీద భక్తి, ఇన్ని ఉండాలి. భక్తి చెప్పండి మంచిది. జ్ఞానం అన్నారా, జ్ఞానం కూడా ఉండాలి. ఎట్లా చేయాలి, ఏ విధంగా ఎట్లా చేస్తే వ్యాపారం కలిసి వస్తుంది, లాభాలు బాగా వస్తాయి, ఏ బ్యాంకులు వేస్తే వడ్డీ బాగా వస్తుంది అన్న జ్ఞానం ఉండద్దా? అమ్మ అంటే వీళ్ళు ఆశీర్వాదం చేయటం, వీళ్ళ భావాలు వేరు, వాళ్ళు తీసుకునే అర్థాలు వాళ్ళకు ఉంటాయి, వీళ్ళ అర్థాలు వీళ్ళకు ఉంటాయి, వాళ్ళ అర్థాలు వాళ్ళకు ఉంటాయి. భక్తి జ్ఞాన వైరాగ్యం అని చెప్పానంటే, భక్తి అని చెప్పానంటే భగవద్భక్తి బాగా పెరుగుగాక, శ్రీమన్నారాయణుడిని బాగా సేవించుదుగాక, ఆయన సేవలో ఆనందాన్ని పొందుదుగాక, జ్ఞాన ప్రాప్తి, జ్ఞానం అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇలాంటివన్నీ నీకు బాగా వచ్చుగాక అన్నది ఈ ఆశీర్వాదం చేసే వాళ్ళ భావన. కానీ వాళ్ళ భావం ఏంటి అంటే, భక్తి అని చెప్పానంటే కుటుంబం మీద భక్తి పెరగాలి, భార్య అంటే మంచిగా చూసుకోవాలి, బిడ్డలు బాగా పెంపొందింపజేయాలి, వ్యాపారం బాగా కలిసి రావాలి, డబ్బు బాగా సంపాదించాలి, అనేక ప్లాట్లు కొనాలి, భూములు కొనాలి, ఇండ్లు కొనాలి, పిల్లలకు బాగా మంచి సంబంధాలు తీసుకురావాలి, కట్నాలు బాగా, ఇవన్నీ కావాలంటే భక్తి కావాలి.
దాని మీద భక్తి పెరిగితే అవి చేస్తాడు, భక్తి లేకపోతే చూస్తాడా? చూడు. ఇది వాళ్ళ భావ. ఇక వైరాగ్యం అంటారా? అది వద్దు సాగు, ఇప్పుడు ఏమొద్దు, చివరిలో చూసుకుంటాం. అప్పుడు మళ్ళీ వస్తావు చివరిలో మాకు, అప్పుడు చెప్పు వైరాగ్యం అంటే ఏమిటో. అప్పుడు ఇద్దరు కలిసే పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, అందరూ ఇంటి వాళ్ళు అయిపోతారు, అన్నీ అయిపోతాయి. కాబట్టి ఇది వ్యాసాస్త్రం పోయి, ఆడ వసతులు లేకపోతే సుఖబ్రహ్మాస్త్రం అన్న పోయి, ఆడ లేకపోతే పరిషత్తుగా అన్న వచ్చి సేవ చేసుకుంటాం. ఉండాలి కదా అని చెప్పి, ఉంటాం కదా అని చెప్పిన ఆలోచన కదా. ఉంటామా అనేది రాదు, ఉంటాం కదా అనే ఉద్దేశం ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తికి. కాబట్టి ఈ ప్రకారంగా వైరాగ్యం అని చెప్పి అనగానే మనిషిలో అంత మక్కువ చూపడు. కారణం ఏంటంటే మనం చూస్తున్నారు లోకంలో, మనకి వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయాడాయా, ఎడపోయాడు, ఆశ్రమం వెళ్ళిపోయాడు, ఋషికేశం వెళ్ళిపోయాడు, హరిద్వారం వెళ్ళిపోయాడు, బద్రీ వెళ్ళిపోయాడు. లేడా మీ వారు ఇక్కడ అంటే లేదు, లేడు ఇక్కడ. ఆయనకు వైరాగ్యం వచ్చేసేసింది, ఆయన వెళ్ళిపోయాడు, బద్రీ వెళ్ళిపోయాడంట, బద్రీ ఆశ్రమాలు ఉన్నాడంట తెలిసింది. కాబట్టి ఏంటంటే లెక్కన వైరాగ్యం అని చెప్పి అనగానే ఒక పెద్ద భయం అన్నమాట. ఈయన పోతే మా పరిస్థితి ఏం కావాలి. అసలు వైరాగ్యం అనే మాటకి అర్థం ఉన్నది, కానీ వేరే అర్థాలు వచ్చేసాయి. పరమాత్ముడు ఏమన్నాడు? వైరాగ్యనచ గృహ్యతే అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యనచ గృహ్యతే అని చెప్పి అంటాడు. కాబట్టి వైరాగ్యం అనేటువంటి యొక్క అంశం ప్రధానంగా ఉండాలి, జీవితంలో ఉండాల్సిన అంశం అది. కానీ అర్థం చేసుకున్నటువంటి విధానం వేరుగా ఉంది, మనం అర్థం చేసుకున్న విధానం వేరుగా ఉన్నది. అసలు పదం యొక్క సంబంధమై ఉన్న అర్థం అది మహాత్ములు చెప్పే విధానంలో వేరుగా ఉన్నది. వైరాగ్యం అంటే ఏదో ఉన్నదాన్ని వదిలిపెట్టేసేసి దూరంగా పారిపోమని చెప్పినటువంటి అర్థం కాదు వైరాగ్యం అని చెప్పనంటే. వైరాగ్యం అంటే భగవద్భావన కలిగి ఉన్నటువంటి విధానం వైరాగ్యం. అది రాగం అంటే ఏమిటి? రాగం అంటే నావి అని చెప్పి అనుకోవటం రాగం. అందుచేత మనకు ఉన్నటువంటి వాస్తవం ఏమిటి? నీది కాదు, నావని చెప్పి అనుకుంటూ ఉన్నావు, కేవలం అజ్ఞానంతో అనుకుంటూ ఉన్నావు, నీవి కావు. ఏవైతే నీవు ఈ పూట నావి అని చెప్పి అనుకుంటూ ఉన్నాయో, మనకంటే ముందు ఎంతోమంది అట్లాగ అనుకున్నారుగా. ఈ భూమి నాది, భూమి నాది, భూమి నాది. ఎంతమంది అనుకుని ఉండరు చెప్పండి? నువ్వు రావటానికి ముందు ఎంతమంది అనుకున్నారు? ఈ పొలం, ఈ భూమి నాది, చుట్టూ కంచేసాంగా, కంచేసుకున్నాగా, ఈ భూమి నాది నాది. ఎంతమంది అని ఉంటారు ఈ భూమి పుట్టిన తర్వాత? అలా అంతా ఏమైపోయారు? ఆ భూమాత అంటుంది, నువ్వు వస్తావు రావు రేపా బాబు నా లోపలకే, నీది అవుతుందలే, మొత్తం నీదే. అప్పుడు భూమి మొత్తం లోనికి వచ్చిన తర్వాత నీదేగా, భూమి మొత్తం నీదేగా. కాబట్టి ఎంతోమంది అన్నారు 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 లోపలికి వెళ్ళిపోయారు. ఎంతోమంది నీ తర్వాత కూడా అనేవాళ్ళు ఎంతమంది వస్తారు? నీ తర్వాత ఎంతమంది వస్తారు? మళ్ళా ఈ పొలం నాది, ఈ పొలం నాది, పొలం నాది, ఎంతమంది వస్తారు? ఇంకెంతమంది వస్తారు? అందుచేత ఈ విశ్వ పదార్థాల మీద ఉన్నటువంటి ఈ రాగభావం, నాదనే రాగభావం, ఇది నా ఇల్లు, ఎవరో కట్టారు మీ వంశంలో, మీ తాతలో ముత్తాతలు ఎవరో నిర్మాణం చేశారు. చేసిన తర్వాత దాంట్లో వచ్చిన వాళ్ళందరూ ఇల్లు నాది, ఇల్లు నాది, ఇల్లు నాది, ఇల్లు ఉన్నవాడు కూడా నాది నాది అని ఇదే పిలుపు. రేపు వచ్చేవాళ్ళు కూడా నాది నాది అని. వాస్తవం కాదుగా, నా ఏ విషయంలో ఏం లేవుగా. పరమాత్మ చెప్పాడు, అయా భుంజీథ అన్నాడు కదా ఈశావాస్యంలో. భుంజీథ అంటే అనుభవించు. విషయంలోకి వచ్చావు కదా, చూస్తావా చూడు, వింటావా విను, తింటావా తిను. వినటానికి అవకాశం ఉన్నది, తినటానికి అవకాశం ఉంది, చూస్తానికి అవకాశం ఇచ్చాడు కదా. ఆయన పెట్టిన ఇంద్రియాలు మనం పెట్టుకున్నామా? 2 నేత్రాలు మనం పెట్టుకున్నామా? మనం పెట్టుకోవాల్సి వస్తే ఎంత డబ్బు అవుతుంది? వినికిడి శక్తి మనం పెట్టుకోవాల్సి వస్తే ఎంత అవుతుంది? ఉన్న పండ్లు ఊడిపోతే మనం పెట్టుకోవాల్సి ఎంత అవుతుంది? ఉన్న పండ్లు ఊడిపోతే మనం పెట్టుకోవాల్సి వస్తే ఎంత అవుతుంది? దాదాపుగా అవుతుంది. అది ఏది పడ్డా ఎంతమంది పెట్టుకుంటున్నారు. ఇప్పుడు లంగ్స్ దెబ్బతినిపోయాయి, అవి పెట్టుకుంటున్నారు.
కొంచెం అది డ్యామేజ్ అయిపోయింది, అది పెట్టుకుంటున్నారు. లివరు డ్యామేజ్ అయ్యింది, అది పెట్టుకుంటూ ఉన్నారు. కిడ్నీ డ్యామేజ్ అయ్యింది, పెట్టుకుంటున్నారు. ఎంత అవుతుంది డబ్బు? ఒక్కోదానిక మొత్తం కలిపా. మోకాలు చెప్పలు అరిగిపోయినాయి, ఆ మోకాలు చెప్పల్లో ఒక్కో చెప్పకి ఏమ్మా 2 లక్షలు, ఒక్కో చెప్పకు 2 లక్షలు. 2 చెప్పలు అయితే చెప్పకే 2 లక్షలు అయిపోయింది. ఈ ప్రకారంగా దేహం మొత్తం లెక్కేయండి. కొన్ని చెప్పుకున్నాం మనకు తెలిసిన వారికి. ఇంకా మిగతా బ్రెయిన్ అది పెట్టుకోవాలంటే ఎంత ఇవ్వాలి? బ్రెయిన్ మార్పిడి చేసుకోవాలంటే ఎంత ఇవ్వ? ఉన్న ఆస్తులు మొత్తం పెట్టాలేమో. ఈ ప్రకారంగా భగవంతుడు ఇచ్చినవి వాడుకుంటూ ఉన్నాం. అవన్నీ ఆయన ఇచ్చిందే, మనం పెట్టుకుందేం కాదు. భగవంతుడే సృష్టి విధానంలో అన్ని ఏర్పాటు చేసి పంపించాడు కాబట్టి కళ్ళు పెట్టాడు, దృశ్యాలు పెట్టాడు, చెవులు పెట్టాడు, వినికిడి పెట్టాడు, శబ్దం పెట్టాడు, పనులు పెట్టాడు. పదార్థాలు కూడా బాగా మంచిగా నమిలి మింగర త్వరగా జీర్ణం శక్తి వస్తుందని చెప్పి ఉద్దేశంతో అన్నీ ఆయన ప్లానే. మనం ప్లాన్లు ఎక్కడ ఏం లేవు. ముందు వరుస ఒకటి పెట్టాడు, పక్క వరుసలో 2 పెట్టాడు. ఎందుకు పెట్టాడు అట్లా? ముందే 2 పెట్టవచ్చుగా, పక్కన 1 పెట్టవచ్చుగా. కనుక ముందున్నవి అంత పెద్ద అవసరం లేదు కాబట్టి ఒకటి నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయం ఆయింది, మంద కాదు. ఆ పెట్టే విధానంలోనే స్వామివారు ముందు అనుకున్నాడు. ముందు ఎత్తు పన్నుల్లో 2 అవసరం లేదు, డిలేట్. ఒకటి డిలేట్. పక్క పన్నుల్లో మాత్రం 2 ఉండాలి. ఎందుకంటే బడవ తింటే కొంచెం జీర్ణ త్వరగా అవుతుందని చెప్పి ఉద్దేశం అనుకున్నాడు ఈశ్వరుడు. అనుకోబట్టి అయినవి. నువ్వు పుట్టిన తర్వాత స్వామి ఇట్లా పెట్టేవేమిటి, నాకు ఇబ్బంది అయిపోయింది, 2 పెట్టవని చెప్పి అన్నాం ఆయనతో ఏమన్నా. కనుక అనాల్సినటువంటి యొక్క పరిస్థితి ఆయన తెచ్చుకోవాలా. స్వామి 2 చేతులు ఇచ్చావే, 4 ఇస్తే పోతుంది కదా అనేమన్నా ఉందా? చాలుగా 2 చేతులు, 4 ఇస్తే ఏం చేసుకుంటాం? మరి మీకు 4 ఉన్నాయి కదా. వాళ్ళకున్నాయి, వాళ్ళ పెద్ద పనులు వాళ్ళకు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్యాలు వాళ్ళకు ఉన్నాయి, లోకరక్షణ అంతా వాళ్ళకు ఉన్నది, దుష్ట సంహారం చేయాల్సిన కార్యక్రమం ఉంది. కనుక వాళ్ళకి అవసరం కాబట్టి అమ్మవారు సహస్ర బాహువులు మనం చూసాక. ఆది పరాశక్తి అమ్మవారికి ఎన్ని బాహువులు? సహస్ర బాహువులతో ఆమెకు అవసరం. దుష్ట కార్యాలన్నీ నిర్మూలన చేయడానికి అవసరం కాబట్టి దేవతలకు అవసరం. కాబట్టి మానవుడికి ఏంటంటే ఎంతవరకు వీడికి అవసరమో అనే విషయంలో పరమాత్మ చక్కగా ప్లాన్ చేసుకుని ఆ మేరకే అన్నీ కూడా పెట్టుకొచ్చాడు. కరెక్ట్గా పెట్టేశాడు అన్నమాట. ఏ ఒక్క ఏలులోపైన లోపించిన పనులు జరగవు. ఒక ఏలు పోయిందనుకో నీకు వస్తువు పట్టుకునే అవకాశాలు ఉండవు. ఈ ఏలు పోబట్టే వాడు ఏకలవ్యుడు, ఉన్న విద్య అంతా మొత్తం వృధా అయిపోయింది. కాబట్టి ఈ ప్రకారంగా ఈశ్వరుడు సమస్త విశ్వ నిర్మాణకర్తగా ఉన్నటువంటి విధానం కాబట్టి భుంజీత అనుభవించు, ఆయన కాదంటల్లా అనుభవించు. చూస్తాం తప్పేం కాదు, వినటం తప్పేం కాదు. అయితే ఆ గ్రహించే విషయాలు సాత్వికంగా ఉంటే నీకు మంచిది, మనస్సుకి మంచిది, శరీరానికి మంచిది. ఎట్లా ఉంటే సాత్వికంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు కానీ ఏవైనా పానీయాలు కానీ సాత్వికంగా ఉండేవి తీసుకున్నట్లయితే దాన్ని విచక్షణ జ్ఞానం పరమాత్మ ఇచ్చాడు. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహార సాత్విక ప్రియా అని చెప్పి అన్నాడు కదా. సాత్విక సంబంధమైన ఉన్న అంశాలేవో అవి చెప్పాడు. కటు, ఆమ్ల, లవణ, అత్యుక్షణ, తీక్షణ, రోక్ష, విదాహీన ఆహార, రాజస, ఇష్ట, దుఃఖ, శోక, ఆమయ ప్రదాహ అని ఆ మాట కూడా ఆయన గారు చెప్పేశాడు. యాతయామం గతరసం పూతి పరుషితం చేయత్తు ఉచ్ఛిష్టంచ అమేద్యంచ భోజనం తామసప్రియం అన్నట్టు విధానాలుగా మానవుల యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని నువ్వు ఏవైతే తీసుకుంటే బాగా ఉంటుందో, ఆరోగ్యంగా ఉంటావో, మానసికంగా ప్రశాంతంగా ఉంటావో అనే విషయాలు కూడా అల్లే చెప్పారు. భుంజీత అనుభవించమని చెప్పేసి కూడా ఎందువల్ల అవయవాలు మొత్తం ఆయన పెట్టేశాడు కదా. అవయవాలు మొత్తం పెట్టేసేసాడు, అమెరికాలు చేసేసాడు. కాబట్టి భుంజీత అనుభవించు. ఎట్లాగా అనుభవించాలనే విషయం వచ్చినప్పుడు తేనె తెక్తేనే భుంజీత.
నీవు ఉన్నదే త్యక్తేన వదిలిపెట్టి అనుభవించు అన్నాడు. ఏం వదిలిపెట్టాలి, ఏం వదలాలి అని చెప్పనంటే మోహభావాలు వదిలిపెట్టు, రాగభావాలు వదిలిపెట్టు. రాగభావాలు పెట్టుకోమాక, మోహభావాలు పెట్టుకోమాక, అవి నిన్ను బంధించేవిగా ఉన్నాయి. రాగం అంటే విశ్వ పదార్థాల మీద నావి అనే మమకార మోహభావాలు పెట్టుకోమాక, అవి నీకంటే ఎప్పటి నుంచో ముందే ఉన్నాయి. నువ్వు పోయాక కూడా ఉంటాయి. నీతో వచ్చింది కాదు, నువ్వు తీసుకుపోతానంటే నీ వెమ్మటే వచ్చేట్లుగా ఉంటే ఒక పరమాత్మ అవకాశం ఇచ్చాడు. మీకు ఏదో అపేక్ష ఉంది కాబట్టి మీరు ఎన్నైతే మోసుకుపోగలిగే అవకాశం ఉందో అన్నీ మీరు పట్టుకుపోవచ్చు అన్నటువంటి ఒక చట్టం సవరణ చేసి స్వామివారు ఏర్పాటు చేశారు అనుకో, అప్పుడు ఏమొస్తుంది ఆలోచన. అవకాశం స్వామివారు కొత్తగా ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా దాన్ని పాస్ చేశాడు స్వామివారు, పార్లమెంట్ నుంచి అది పాస్ చేసేసారు అన్నమాట. మీరు పోయేటప్పుడు మీకు అపేక్షలు ఉన్నాయి కాబట్టి మీరు అంతైతే పట్టుకుపోగలిగే శక్తి ఉంటుందో అన్నీ పట్టుకుపోవచ్చు అన్న విధానంగా స్వామివారు కనుక అవకాశం ఇస్తే అప్పుడు ఏం ఆలోచిస్తాం. ఆడ బంగారు పోస్తులు ఉన్నాయో లేవో, ఆడ పట్టు చీరలు ఉన్నాయో లేవో, ఆడ డబుల్ కాట్ మంచాలు ఉన్నాయో లేవో, ఆడ ఏసీ ఉందో లేదో, ఆడ ఎయిర్ కూలర్ ఉందో లేదో, వాషింగ్ మెషిన్ ఉందో లేదో, ఈ మొత్తం కొని పెట్టుకుంటారు. మనిషికి ఆశ కదా, ఆశాపాశతైబద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయ. అన్యాయంగా దోసుకోవటంలా, కొల్లగొట్టుకోవటం వల్ల మొన్న పేపర్కి వచ్చింది, చూశాను మొన్న ఎప్పుడు వచ్చింది. 2 లక్షల కోట్లు, రెండు కాదు 2.5 లక్షల కోట్లు కూడేసుకున్న విధానం. ఏం చేసుకుంటాం, ఉంద పొట్ట ఎంత, నోరెంత, పెడదామా తిన్నా లోన పట్టదు, ఏం చేసుకోవాలి. మీరున్నారా, చూశారా మీరు, వచ్చింది చెప్తారులే, పక్క పళ్ళు చెప్తారండి ఎవరైనా. ఆశాపాశతైః బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయాన్. కాబట్టి మోహాలు మనిషికి బాగా మితిమీరిపోయి ఉన్నటువంటి విధానం, కొల్లగొట్టుకోవటంలో గజదొంగలుగా తయారైపోయి ఉన్నటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎందువల్లంటే మనిషిలో ఉన్నటువంటి మోహ వ్యామోహాలు బాగా పెరిగిపోయి ఉండటం కారణంగా. ఒకవేళ భగవంతుడే కనుక అవకాశాన్ని మానవునికి ఇచ్చి, సరేరా నువ్వు ఏడుస్తున్నావు కదా, ఏదో నీకు ఆశ ఉంది కదా, కనుక నువ్వు పోయేనాడు నువ్వు ఎన్నైతే మోసుకుపోగలిగే అవకాశం ఉంటుందో నీకు అంతవరకు అవకాశాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అన్న విధానంగా కనుక స్వామివారు ఏమన్నా చెప్పినట్లయితే అప్పుడు సమస్య వీడికి. ఆడున్నాయి లేవో, ఇది ఉందో లేదో, ఆ ల్యాప్టాప్ కూడా ఉందా లేదు, మొత్తం ఇల్లు అంత సామాన్ అంతా మొత్తం కొని తెచ్చుకుంటాడు. డబ్బు ఉంది కదా, కొని పెట్టుకున్నాను అన్నమాట. ఏమిరా అంటే నేను పోయి మొత్తం పట్టుకుపోవాలి. ఎట్లా పట్టుకుపోతా, నువ్వు మొయ్యగలిగే సామాను స్వామి చెప్పారు కదా, ఇంత సామాను పెట్టు కూర్చున్నావే. ఓ పని చేయ, నువ్వు నాతో వస్తాయో అన్నా పక్క వాళ్ళతో మొన్న ఫ్లైట్ ఎక్కుతూ ఉంటే పట్టుకున్నారు అక్కడ బెంగళూరు. ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చాడు, కాశీ ప్రయాణం. స్వామి ఒక్క బ్యాగే అన్నారు వాళ్ళు. 3 బ్యాగులే ఉన్నాయి, ల్యాప్టాప్ ఒక బ్యాగే, 2 ఉన్నాయి 3 ఉన్నాయి, కట్టు డబ్బులు. ఒక్కో బ్యాగ్ 1000 రూపాయలు. 3 బ్యాగులు ఉంటే డబ్బులు కట్టాలి. ఇప్పుడు చట్టం మారిపోయింది, వదిలిపెడతారు తీసుకెళ్ళారు. బ్యాగుల విషయం చెబుతున్నా. ఇప్పుడు అమ్మగారులు ఉన్నారు, బట్టల బ్యాగ్ ఒకటి, ఇంకో కారపూస బూందీ లడ్డు గిడ్లని ఓ బ్యాగ్ ఒకటి, ఇంకే కొన్ని తిండి పదార్థాలు ఉంటాయి కదా, 3-4 బ్యాగులు. వాళ్ళు చెప్పారు ఒకే బ్యాగు తీసుకెళ్తాను తప్ప ఇన్ని బ్యాగులు తీసుకో. ఎట్లా పట్టుకొచ్చాం కదా, డబ్బు కట్టు. బ్యాగు 1000 రూపాయలు, 3 బ్యాగులు 3000 రూపాయలు.
ఆ? ఆ. మేము తీసుకున్నది ఒక బ్యాగ్ అన్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్లైట్లో పోయేట్లయితే గుర్తుపెట్టుకోండి, ఒకే బ్యాగ్. ఇంత బ్యాగ్ కావచ్చు, ఒకటే వేసుకో కావాలంటే. ఇంతంత చిన్న 3 ఉండకూడదు, 3 కలిపి ఉన్న చూసా ఓ బ్యాగులు వేసుకో. అది ఉపాయ మార్గం మనకి. ఎప్పుడేం చేస్తారు వీళ్ళు, పెద్ద బ్యాగ్ కొనుక్కుంటారు, మొత్తం దాంట్లో పాడేసుకుంటారు అబ్బాయి. దాని కేజీలు ఉన్నాయి. ఆ కేజీల విధానంలో నువ్వు పెద్ద బ్యాగ్ వేసుకో, ఒకే బ్యాగ్గా 2, 3 పెట్టే విధానం చేయమాట. అది అట్లాగా భగవంతుడు కూడా అయినా ఇంతవరకు ఏం చెప్పి అన్నట్లయితే, సరేరా స్వామి చెప్పారు ఈ విధంగా, నువ్వు తోడొస్తే ఇద్దరం కలిసి నువ్వు పోయి నాతోరా, నువ్వు పోయేవాడివి కదా, రేపా మాపు కలిసి వెళ్దాం. తేన త్యక్తేన భుంజీత, అనుభవించు. స్వామి చెప్పిన మాట వద్దని చెప్పి అనలా. కళ్ళు మూసుకోండి, చెవులు మూసుకోండి, నోరు మూసుకోండి. సన్యాస వ్యవస్థలో ఉందమ్మా, దాంట్లో పోయి అనుకో చూస్తానికి వీలు లేదు. త్వరబడి కనుక ఎవరైనా సన్యాసం మూసుకుంటే మాత్రం చూస్తానికి వీలు లేదు, వినటానికి వీలు లేదు, తినటానికి వీలు లేదు, ఎటు పోవటానికి వీలు లేదు, ఆకలి అయింది వాటర్కి పోవడానికి వీలు లేదు. ఒకవేళ తినాల్సి వస్తే ఇంటి ముందుకు పోయి భౌతి భిక్షాందేహి అనాలంత. అది అవకాశం ఉంది దానికి మాత్రం. అట్లా పోదామంటే అభిమానం లోన ఒకటి ఉందిగా, అది పోవాలిగా. అన్నీ పోవాలంటే సాధ్యం కాని విషయాలైంది, లోన వ్యక్తిత్వం ఊరుకోదు. అందుచేతనంటే పైకి ఏదన్నా ఉన్నా కానీ మరి మనస్సు అనే దాంట్లో కొంత ఆ భావాలు మిగిలి ఉండే విధానాలు ఉంటాయి. అందువల్ల మనకు మధ్య మధ్యలో పేపర్లో వాళ్ళు కూడా దర్శనం ఇచ్చిపోతూ ఉన్నారు. సరే, ఆ విషయం అలాంటిదన్నమాట. కనుక లోకంలో సర్వమానవులకు భగవద్ నిర్మాణ విధానంలో ఆయన చెప్పిన మాట ఈశావాస్యం. అంటే 108 ఉపనిషత్తులకు మొదటి ఉపనిషత్తు ఈశావాస్యం, 18 మంత్రాలు. దాని మొదటి మంత్రం ఈశావాస్యం ఇదం సర్వం, జగత్తంతా కూడా సర్వేశ్వరుడు అనే మాటగా చెప్పేయడం జరిగింది. జగత్తంతా సర్వేశ్వరుని చేత ఆవాస్యమై ఉన్నది, వ్యాపకమై ఉన్నది, ఆయన నిర్మాణాత్మకమై ఉన్నది. ఆయన నిర్మాణాత్మకమై ఉన్నటువంటి ఈ జగత్తు యొక్క విధానంలో నువ్వు భుంజీథా, అనుభవించు అనే మాట ఉపనిషత్కారులు వాడుతున్న మాటే. భగవద్గీతలో ఉంది ఇలాంటి మాట ఏమన్నా? అనుభవించు అనే మాట ఉండొచ్చు, ఉందేమో, ఉందా, ఉండొచ్చు, ఉందేమో. ఏమంట? ఉంది అన్నావు అనుకో చెప్పాలి. ఇప్పుడు నాకు ఉండొచ్చేమో అన్నావు అనుకో నీకు భారం లేదు. ఇక కర్మ ఫలత్యాగం వదిలి చేయమని చెప్పి అంటున్నాడు. అది వేరు. ఫలత్యాగం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మ ఫలం వదిలిపెట్టి చేయమని చెప్పనే మాటలు గీతలో వస్తూ ఉన్నాయి. భుంజీథ, ఈశావాస్యంలో చెప్పినట్లుగా భగవద్గీతలో కూడా అనుభవించు అనే మాట ఏమన్నా భగవద్గీతలో ఎక్కడ పరమాత్మ వాడాడా? ఈశావాస్యం ఈశ్వరుడు ఆయన చెప్పేశాడు. ఈశావాస్యం ఉపనిషత్తులన్నీ ఈశ్వర ప్రోక్తం కదా, ఆయన చెప్పేశాడు. కృష్ణ పరమాత్ముడు యోగేశ్వరుడు కదా, ఆయన ఈశ్వరుడే కదా, ఆయన చెప్పు ఉండాలిగా. చెప్పాడా? రాగద్వేష వియుక్తై తు విషయాన్ ఇంద్రియై చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. విషయాన్ ఇంద్రియై చరన్, ఇంద్రియములతో చరన్, విషయాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రసాదం అధిగచ్చతి, వాళ్ళు ప్రసన్నముగానే, ఆనందంగానే, సంతోషంగానే ఉండే విధానం ఏర్పడుతుంది. విషయాన్ ఇంద్రియై చరన్, ఇంద్రియములతో విషయములలో చరిస్తూ ఉన్నప్పటికీ కూడా. దానికి ఏం చెప్పాడంటే రాగద్వేష వియుక్తై, రాగము ద్వేషము లేకుండా విషయాలలో నువ్వు సంచరించు, నిన్ను బంధించేటువంటివిగా ఉండవు. కాబట్టి ఈ ప్రకారం మొత్తం మూసేసుకోవాలి, మొత్తం నిర్బంధం చేయాలి, మొత్తం కట్టేయాలి, ఇదంతా ఆయన చెప్పని ఎక్కడ ఉపనిషత్తులు చెప్పింది కాదు. ఎక్కడ కట్టేస్తా? కట్టండి చూద్దాం ఒక పూట అంతా సాధ్యమవుతుందా? అవి ఉండవు.
కాబట్టి సంయమనం దాని పట్ల ఎట్లాంటి విధానముగా దాన్ని చేసే నైపుణ్యత. ఇప్పుడు విమానం ఉంది, మనం నడపలేమా? ఏముందో స్టార్ట్ చేసి స్విచ్ ఆన్ చేసి చక్రం తిప్పటమే కదా. ఇట్లా అన్నా అనుకో పైకి వెళ్ళిపోతుంది, ఇట్లా కిందకు వచ్చేస్తుంది. నేను చూసా, ఇట్లా అన్నాడమ్మా పైకి పోయింది, ఇట్లా అన్నాడు కిందకు వచ్చేసింది. ఇంతే ఏమ్మా సాధ్యం అవుతుంది. సాధన చేయకపోతే మాత్రం ప్రమాదాలు ముందుకు వస్తాయి. అది కాబట్టి ఆ ప్రకారముగా సంయమనముతో నువ్వు వాటిని సక్కంగా ఇబ్బంది లేని విధాయకాలుగా నువ్వు వాటిని వాడుకో. మొత్తం కట్టేయమని చెప్పనే విధానం కాదు, కట్టేమనే విధానం కాదు, కట్టేసే అవకాశాలు లేవు. అందువల్ల ఎట్లాగా వాటిని నైపుణ్యముగా చేసినట్లయితే ప్రమాదం లేని విధానంగా మన జీవనం గడుస్తుందో, అటు వ్యవహారము ఉండాలి, ఇటు పారమార్థికము ఉండాలి అన్నటువంటి కోణములో ఇంద్రియాలను సంయమనముతో వాటిని వినియోగింప చేసుకో అనేటువంటి విషయం. తినే విషయంలో వివేకం ఉండాలి, వినే విషయంలో వివేకం ఉండాలి, చూసే విషయాలలో వివేకం ఉండాలనే విధానం. కాబట్టి భుంజీత అనేటువంటి విధానంలో భుంజీత అనుభవించు, తేన త్యక్తేన అని చెప్పనే మాట ఏంటంటే నాకు చెప్పుకున్నట్లుగా రాగభావాలు వదిలిపెట్టి నావనేటువంటి యొక్క రాగం ఉండకూడదు అని చెప్పని. ఉంటే ఏం చేస్తావు? ఉంటే ఏమవుతుంది? దానివల్ల దుఃఖాన్ని పొందుతావు. ఆ రాగాన్ని పెట్టుకోవడం వల్లే జడభరతుడు అయిన పరిస్థితి. జడభరతుడు పెద్ద రాజ్యాన్ని త్యాగం చేసి వదిలిపెట్టేశాడు, వైరాగ్యం అని చెప్పిన భావంతో వదిలిపెట్టేశాడు. అన్నమాట చివరికి ఏం చేశాడని చెప్పనంటే చిన్న ఆ ప్రాణి మీద మోహాన్ని పెంచుకున్నాడు. చివరికి దాని పరిణామాలతో మళ్ళా ఆ విధంగా పుట్టాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం భాగవతంలో. కాబట్టి ఏంటంటే ఇక్కడ రాగం, ఈ రాగభావన అనేది ప్రధానముగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రగాఢముగా పెంచుకున్నటువంటి విధానం. కాబట్టి విశ్వ పదార్థాల మీద రాగభావన లేకుండా ఉండగలిగే దానినే విరాగం అన్నారు. రాగం లేకపోవటమే విరాగం. అదేంటంటే విశ్వం విష్ణురు వషట్కారో బోధ అంటాం కదా. విశ్వం విష్ణువు, ఇది ఒక మంచి మాట. మనకి విష్ణు సహస్రనామాలలో ఆ ఒక్క మాట కొంచెం మన జీవితానికి అన్వయం కాగలిగితే ఇక మిగతావన్నీ పుణ్యమే, పర్వాలా, అవన్నీ చదువుకోవచ్చు, పక్కన పెట్టేసుకోవచ్చు. కానీ ఒక్క మాట ఏమి విశ్వం విష్ణువు, ఆ భావం నాకు రాగలుగుతుందా? ఇది చదివామండి మొత్తం అయిపోయింది, విష్ణు సహస్రనామాలన్నీ 10 సార్లు చదివాం, 3 సార్లు చదివాం, అయిపోయింది. అది కాదు, ఒక్క మాట విశ్వం విష్ణువు, విశ్వం అంతా కూడా సర్వేశ్వరుడు అనే ఒక భావన మనలో రాగలిగే అవకాశం ఏమన్నా అది రావాలి. అది సాకార విధానముగా భక్తులుగా ఉన్నటువంటి వారు వాళ్ళు ఆ భావనే పెట్టుకుంటారు. ఎవరైతే సాకారాంశము కలిగి భగవద్భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలాంటి సర్వాత్మన భావన అనగా సర్వము శ్రీమన్నారాయణుడే. విశ్వం విష్ణువు, విశ్వం విష్ణువు, విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం, విశ్వత పరమానిత్యం విశ్వం నారాయణం అని చెప్పి అన్నట్లుగా మరి ఆ యొక్క అంతా కూడా విష్ణువే అనేటువంటి యొక్క ఒక భావన ఆ క్రియేట్ కావాలి వ్యక్తులు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అన్నాడు. ఏడొస్తానే మనకి 100 సార్లు గీత అల్లి ఇటు మళ్ళీ చదివేసేసాం, కానీ దాంట్లో ఉన్న పదాలు ఏమన్నా మన జీవితంలో అన్వయం అయ్యే అవకాశాలు ఏమన్నా వస్తున్నాయా అది చూసుకోవాలి. మన జీవితంలో మనం చూసుకోవాలి. ఇప్పుడు వ్యాపారస్తులు సాయంత్రం అయిందంటే భోజనం చేసిన తర్వాత ఏం చేస్తారు? ఎనపెడి తీసి నువ్వు కొడుకవే అంటాడు అమ్మగారిని. ఎనపెడి కాడ కూర్చుని ఎవరెవరికి ఈ పూట అప్పులు ఇచ్చాను, మళ్ళీ దాని డాక్యుమెంట్లు ఏమిటి, పత్రాలు ఏమిటి, వచ్చిన డబ్బు ఎంత, పోయిన డబ్బు ఎంత, అయిన ఖర్చు ఎంత, వచ్చిన లాభం ఎంత చూసుకోవట్లే, లెక్కలను చూసుకోవట్లే. అట్లా సాయంత్రం కాగానే పెట్టుకోవట్లా తాళం వేసుకోవట్లా. అట్లా మన జీవితంలో ఏమన్నా గీతలో చెప్పినటువంటి అంశాలు ఏమన్నా మన జీవితంలో అన్వయం అయ్యాయా? ఊరికి పారాయణం మాత్రమే చేసి పుణ్యం మాత్రమే మూట కట్టుకుంటూ ఉన్నామా? తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకోపోయేదాకా నీకు మనసు లోపల భగవంతుని యొక్క నామమే ఉండాలి. అది మన యొక్క
జీవితానికి రక్షణ కవచం అది. మనసు అనేది ఊరుకునే వస్తువు కాదు. మనస్సు ఎప్పుడు ఏదో ఒక రకంగా ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. సంకల్ప మానసం కర్మ అని కదా. మనసు ఏం చేస్తూ ఉంటుంది? ఆలోచనలు, నానా రకాలై ఉన్నటువంటి ఆలోచన, దాని గురించి, దీని గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, నానా రకాలై ఉన్నటువంటి యొక్క ఆలోచనలతో ఏమైపోతుంది? మనస్సు అంతా కూడా వికలమైపోతుంది. ఈనాడు 100కి 90% అనుకుంటూ ఉన్నాను. ఈ 90% మందిలో కూడా చూస్తే బీపీలు, షుగర్లు కామన్ అయిపోయాయి. 10% అంటారా? 80% వేసుకుంటారా? ఎంత శాతం? మానవ సముదాయంలో ఒక 10% బీపీ, షుగర్లు, 90% ఇవి లేకుండా ఆరోగ్యంగా వ్యక్తులు ఉన్నారు అని చెప్పుకోవచ్చా? ఏమ్మా, ఎంత శాతం? 70% వేసుకుందామా? 70% ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, 30% ఈ షుగర్ బీపీలు ఉన్నవాళ్ళు. అమ్మా, 30% ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, ఈ 70% బీపీ, షుగర్లతో బాధపడే విధానాలు, ఇంకా మోకాళ్ళ నొప్పులు, అవి ఇవి చాలా రకాలు, ఇంకా రకరకాలన్నీ చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా రావడం కారణం ఏంటని చెప్పారని మన మనస్సును మనం ఆయన చెప్పినట్లుగా ఆయన అధీనంలో పెట్టేటువంటి ప్రయత్నం చేయకపోవటమేగా. ఆయన చెప్పినట్లుగా ఆయు సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాహ రస్యాహ స్నిగ్ధాహ అనేటువంటి యొక్క ఆహార సంబంధ నియమాలు పాటించుకోకపోవటమేగా. కాబట్టి ఈ ప్రకారంగా భగవద్గీతలో చెప్పినటువంటి యొక్క అంశములు కొన్ని మన యొక్క జీవన విధానంలో, జీవితంలో అన్వయం చేసుకోగలిగినట్లయితే చాలా వరకు మనం ప్రశాంత జీవితాన్ని జీవిస్తాం. ఆరోగ్యకరంగా కూడా ఏవైనా మనకు ఇప్పుడు అయ్యింది కూడా మహాత్ములు ఇచ్చినటువంటి యొక్క పరమాత్మ భగవద్గీత, ఏ ఉపనిషత్తులు, ఈశ్వరుడు ఇచ్చినటువంటివన్నీ కూడా ఏమవుతున్నాయి అని చెప్పానంటే కేవలం ఒక ఏమ్మా 4 వరకే ఉండే విధానం. కాబట్టి అవన్నీ కూడా మన జీవితంలోకి వచ్చాయా, మన జీవన విధానంలోకి వచ్చాయా అనేటువంటి కోణంలో మనం చూడగలిగితే మనం ఆధ్యాత్మిక సంబంధమై ఉన్నటువంటి అంశముల ప్రయోజనం మనం చూరగొనే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కేవలం అవి వాక్కు వరకే, శ్రవణం వరకే పరిమితమైపోయి ఇక జీవితం అనేటువంటిది మామూలు స్థాయికి వచ్చేసింది అనుకో, మనకు ఆధ్యాత్మికం యొక్క ప్రయోజనాన్ని జీవితంలో అన్వయం చేసుకునేటువంటి దానికి పోయిన వాళ్ళము కావు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. ఉందా మనసులో ఏమన్నా? ఉదయం లెగవటంతోనే మనకు భగవంతుని యొక్క స్మరణ రావాలి. ఏ పని చేస్తూ ఉన్నా అని చెప్పాడుగా, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున, అది కూడా చెప్పాడు. కాబట్టి యోగముతో నిరంతరముగా ఆ యొక్క గమనికలో ఉండగలిగేటువంటి యొక్క విధానం కూడా ఉంటుంది. ఏమి ప్రతి నివేశము పరబ్రహ్మంబు వీక్షించి మదిసొక్కి విలుపల మరచువాడు. తత్వవేత్తలు, బ్రహ్మవేత్తల విషయంలో నిరంతరముగా బ్రహ్మావలోకనం. మలయాళ స్వాములు మహానుభావులు భూగర్భంలో తపస్సు చేసిన 12 ఏళ్ల కాలం పాటు మరి ఆ విధంగా అలాంటి ఆ తపస్సు విధానంలో మరి మనసు అనేది ఆ బ్రహ్మము యొక్క ఆనందంలో ఉండిపోయే విధానంగా ఉన్నటువంటి వారికి నిరంతరంగా వాళ్ళకి అలాంటి యొక్క ఆ స్థితి అనేటువంటిది ఉండిపోతుంది. తపస్సు యొక్క బలం, భక్త్యాయుక్తో యోగ బలేనా, యోగ బలం, ధ్యాన బలం. కాబట్టి వాళ్ళల్లో అలాంటి యొక్క ఆ స్థితి అనేటువంటిది ఎప్పుడూ కూడా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అన్నట్లుగా ఆ తపస్సు, జ్ఞాన తపస్సు చేసి ఆ స్వరూప అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వాళ్ళకు ఎప్పుడూ కూడా ఆ బ్రాహ్మీ సంబంధ భావన, కనుమోచన కనుదెరచన ఘనసత్య సుఖమయాత్మ అన్నాడు కదా. కాబట్టి అది ఒక తరహా, అదొక స్థితి, అదొక స్థాయి, అది వాళ్ళు సంపాదించుకున్నారు. మళ్ళా రమణ భగవానుల వారు ఆయన తపస్సు ద్వారా ఆయన సంపాదించుకున్న అంశము, మలయాళ స్వాములు తపస్సు ద్వారా ఆయన సంపాదించుకున్న అంశము, అనేక మంది మహాత్ములందరూ కూడా సంపాదించుకున్న అంశము. కాబట్టి దాంట్లో వాళ్ళు జీవించారు.
దాంట్లోనే అట్లాగా వాళ్ళు తరించారు, ఆ స్థితిలో ఉండిపోయి తరించారు. కానీ అంత స్థాయికి పోవాలని చెప్పనంటే సాధ్యమైన పని కాదు. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వం విధి సహ మహాత్మా సుదుర్లభ. ఆయన చెప్పిన మాటేగా విశ్వేశ్వరుడు. బహూనాం జన్మనాం, షష్ఠీ భక్తి భగవచనం 2 కూడా బహూనాం జన్మ. ఎన్నయ్యా? ఇన్నని కాదు, బహూనాం జన్మనాం. అది నీ యొక్క సాధన బట్టి ఉంటుంది, నీ ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. మరి అంత మాట వాడేవి కారణం ఏమిటి? బహూనాం జన్మనాం అంతే, అంత పెద్ద మాట వాడేవి, ఎన్నో జన్మల పర్యంతం అని చెప్పి అంటున్నావు కదా. ఎందుకు అంత పెద్ద మాట వాడావు అని చెప్పానంటే నువ్వు సంపాదించుకున్న కర్మ అంత పడలుగా పెరిగిపోయి ఉంది. ఆ పక్క సంచిత కర్మలు, ఇప్పుడు సంపాదించుకున్న కర్మలు ఎప్పటి నుంచి వస్తున్నాడు కదా. ఖాళీగా వస్తున్నాడా? వచ్చాడేమన్నా ఖాళీగా వస్తున్నాడా? 2 చేతులతో సహస్ర బాకులతో ఇప్పుడు సంపాదించుకుంటూ ఉన్నాడు. నానా కర్మలు చేసి రాగద్వేషాలను ముందేసుకుని కామక్రోధ పరాయణాహ ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్ధ సంశయ దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ. ఈ గుణాలు అన్నీ కూడా వ్యక్తిలో చాలా ప్రధాన స్థానం వహించి అవే మన జీవితాన్ని జీవిస్తున్నాయేమో. మన జీవితం మనం జీవిస్తున్నామా? మన జీవితాన్ని అవి చేతుల్లోకి తీసుకుని అవి జీవిస్తూ ఉన్నాయా? మన జీవితం మన చేతుల్లో ఉందా? వాడి చేతుల్లోకి వెళ్ళిపోయిందా? ఆ తర్వాత వెళ్తే మంచిదే, కానీ ఇక్కడ ఈ కూర్చున్నాయిగా మొత్తం కూడా. అందువల్ల ఈ గుణాలకు లోబడి వీడు తాను చేసేటువంటి కర్మల విధానాల నుంచి అనేక జన్మలుగా అనేక కర్మ సంచిత సముదాయం అంతా కూడా సంపాదించుకోవటం కారణముగా ఆ మొత్తం ఒక దిగాలని చెప్పననే మాటలో బహూనాం జన్మనాం అంతే. ప్రయత్నాత్ యతమానః యోగి సంశుద్ధ కిల్బిష. ఎప్పుడు సంశుద్ధ కిల్బిష? ఎప్పుడు? ప్రయత్నాత్ యతమానః యోగి సంశుద్ధ కిల్బిష. ఎప్పుడు? అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి. ఎందుకంటే ఈ మాటలు మనం చెప్పలేం. ఆ చట్టం మన చేతుల్లో లేదు, ఆ చట్టం మనకు ఎరుకలో లేదు. మనకున్నటువంటి దానం ఏంటంటే మనం ఇంతవరకు మన పరిధిలో ఉన్నటువంటి చూస్తున్నామే తప్ప బహూనాం జన్మనాం అంతేనే మాట కానీ అనేక జన్మల పర్యంతం అని చెప్పనే మాటలు చెప్పడం కారణం ఏంటంటే ఆయన లోన ఉన్నవాడు కాబట్టి, సమస్తం ఎరిగి ఉన్నటువంటి వాడు కాబట్టి, ఈ జీవులు చేసే కర్మలు ఎలాంటివి ఉన్నాయనే విషయం తెలిసినవాడు కాబట్టి ఈ మాటలు ఆయన వాడుతూ ఉన్నాడు. ప్రయత్నాత్ యతమానః యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతః యాతి. తతః అటు పిమ్మట పరాంగతిం యాతి, పరమగతిని పొందుతూ ఉన్నాడని చెప్పనంటే మనకి ఈ రకం చూసినట్లయితే ఇది మనం ఏ యొక్క బ్రహ్మానుభవమో ఆత్మానుభవం అని చెప్పి అంటున్నామో అదంత తేలికనేటువంటి యొక్క మాట కాదు. ఆ మాటలను బట్టి చూస్తే కారణం ఏంటంటే మనల్ని చాలా ఆక్రమించి ఉన్నాయి, మనలో చాలా అధికంగా చేరిపోయి ఉన్నాయి. మనకు తెలియకుండానే మన యొక్క వ్యక్తిత్వాన్ని అవి చేతుల్లోకి తీసుకొని అవి జీవితం నడుపుతూ ఉన్నాయి. మన చేతుల్లో మన జీవితం లేదు, అది వాటి చేతుల్లో మన జీవితం ఉన్నది. అది ఏ వైపు లేకపోతే ఆ వైపుకు పోతూ ఉన్నాం, ఏది చేయమంటే చేస్తూ ఉన్నాం. వాస్తవాలే చెప్పేవన్నీ కూడా అవాస్తవాల. వాస్తవాలే. అది ఆయన చెప్తున్న ఒక్కొక్క మాట మన జీవితంలోకి తీసుకోగలిగితే మనం జీవించే ప్రయత్నం చేయగలిగితే, ఇప్పుడు తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అన్నాడు కదా, ఆ మాట తీసుకుందాం. ఎన్నో శ్లోకాలు, ఎన్నో పదాలు, ఎన్నో అంశాలు గీతలో ఉన్నాయి. ఓ మాట తీసుకుందాం.
ఇది మనం నా జీవితంలో అన్వయం చేయగలుగుతానా లేదా? చేస్తారా? మనస్సులో స్వామే ఉండాలి, అమ్మవారి ఎవరన్నా కావచ్చు. ఎప్పుడూ కూడా ఆ మనస్సులో ఆ యొక్క నామం ఉన్నట్లయితే ఏంటంటే మనం రక్షింపబడతాం, కాపాడబడతాం. మనస్సులో వచ్చేటువంటి నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా దాడి చేసే విధానం ఉండదు. కాబట్టి ఆ తరహాలో కొంత మన యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేసుకున్నట్లయితే దానిని బట్టి మరొక అంశం పక్కన ఉన్నది. చిత్తజం జప ధ్యానముత్తమం ఉచ్యమందత చిత్తజం జప ధ్యానం ఉత్తమం, రమణుని యొక్క వాక్యం. కనుక చిత్తములో చేస్తున్నటువంటి విధానం ఏంటి ఇక్కడ మనము అంటే జపం చెప్పుకున్న అంశము. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరణ అనేటువంటిది జప సంబంధ అంశం అక్కడ మనం తీసుకోవడం జరిగిందన్నమాట. ఆ తర్వాత ఏం చెప్పాడు? తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున, మరొక అంశం పక్కన ఉంది మళ్ళా. యోగయుక్త, ఆ యోగ స్థాయికి పోవాలని చెప్పనంటే ఈ స్థాయిలో నువ్వు పరిపూర్తిగా దీన్ని అమలు చేయగలిగితే, దీన్ని బాగా నువ్వు జీవితం అన్వయం చేయగలిగితే మళ్ళీ ఆ స్టెప్పుకు పోయే అవకాశం ఏర్పడుతుంది. చిత్తజం జప ధ్యానముత్తమం, రమణ భగవానుల వారికి కూడా అదే, చిత్తజం జప ధ్యానం. ఆ జపం కంటే ధ్యానం ఇంకా ఉత్తమం అని చెప్పన్నాడు. కాబట్టి ఆ జపము నుండి ధ్యానానికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఆ ధ్యానము నుండి యోగ సమాధి, ధ్యానము నుండి స్థితః ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాసేత కిమాసీత వ్రజేత కిం. స్థితః ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ, సమాధి అందున్నటువంటి వారు, ఆ సమాధి అనుభవమును కలిగి ఉన్నటువంటి వారు ఎట్లా ఉంటారు, ఎట్లా మాట్లాడతారు, ఎట్లాంటి వ్యవహారం ఉంటుంది అనే అంశమే దాని మీద వస్తుంది. కనుక ఒక సమాధి యొక్క ఆ తత్వం అనేటువంటిది, పరిపూర్తి స్థితి అనేటువంటిది ఉన్నది. దానికోసంగానే వాళ్ళు పోటపడింది. 12 సంవత్సరాలు ఎందుకు కూర్చున్నాడు? పోయి మాకు భూగర్భంలో ఎందుకు కూర్చున్నాడు అక్కడ? ఎందుకు కూర్చున్నాడు? సమాధి అనే మాట కూడా ఉంది కాబట్టి, యోగ సమాధి అనే మాట కూడా ఉంది కాబట్టి దాని ద్వారానే మోక్షం. భగవద్గీత 2వ అధ్యాయం చివరిలో ఏషా బ్రాహ్మీ స్థితి పారద అనేది అది పర్యవసానం అనగా పరిపూర్తి స్థితి. ఆ పరిపూర్తి స్థితికి చేరుకోవటం అనేటువంటి యొక్క దానికి ఏర్పాటు చేసినటువంటి యొక్క అంశములే ఇవి, దగ్గరలో ఉన్నటువంటి అంశములు. కాబట్టి తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అనే మాట కానీ, ధ్యానం అనేటువంటి మాట కానీ, ఇవన్నీ కూడా మనం కేవలం మాట మాత్రముగా వినేసి ఊరుకున్నాము అని చెప్పనంటే ఇక జీవితం నడుస్తూనే ఉంటుంది. వాటి పాటికి అవి ఉంటాయి, మన పాటికి మనం ఉంటాం. కానీ వాటి యొక్క ప్రయోజనాన్ని మాత్రం జీవితంలో చూరగనే అవకాశాలు మాత్రము ఉండవు. కాబట్టి ఆ ప్రకారంగా మనం చూసుకోవాల్సి ఉంటుందనేటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా మనం చెప్పే ప్రతి అంశము కూడా విచారణాత్మకమే. ఎక్కడ బయలుదేరాము అని చెప్పనంటే ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీత మా కృత కశ్యచిత్తు ధనం. కాబట్టి తేన త్యక్తేన భుంజీత, అనుభవించు అనేటువంటి విషయంలో చూసినట్లయితే కేవలం మొత్తం కూడా ఏమీ లేకుండా అనేటువంటి యొక్క భావనగా మాత్రం శాస్త్రం మనకు చెప్పటం లేదు. నువ్వు పొందేటువంటి యొక్క విషయాలు నీకు ప్రమాదం తెచ్చిపెట్టేవిగా ఉండకూడదు. శరీరాన్ని ఆరోగ్య విషయంలో దెబ్బతీసేటువంటివిగా ఉండకూడదు. మనస్సును కష్టపెట్టేటువంటివిగా ఉండకూడదు. అలాంటి వివేకముతో అలాంటి వాటి యందు వ్యవహారం కలిగి ఉండాలి అనేటువంటిది ఏంటంటే జీవన విధానంలో చేరి ఉన్నటువంటి యొక్క అంశం అన్నమాట. ఏం చెప్పుకున్నాం మనం? తొలిగా ప్రవృత్తించ నివృత్తించ అనే మాట వాడాం కదా. ప్రవృత్తి మార్గము ఉన్నది, నివృత్తి మార్గము ఉన్నది. ఈ నివృత్తి మార్గం అనేటువంటిది ఏంటంటే అది పరబ్రహ్మతత్వ మార్గము, మోక్ష మార్గము, ఉపనిషత్తుల యొక్క మార్గం, భగవద్గీత మార్గం, నివృత్తి మార్గము అని చెప్పని ఆ నివృత్తి మార్గాన్ని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ప్రవృత్తి మార్గం అనేది జీవితంలో అది అన్వయమై ప్రస్తుతం అది ఒక ప్రవాహముగా సాగుతూ ఉన్నటువంటి విధానం కనుక ప్రవృత్తి మార్గం
లేకుండగా మనం ఉండే అవకాశాలు లేవు. నివృత్తి మార్గం లేకుండగా ఉండే అవకాశాలు ఉన్నాయా? నివృత్తి మార్గం లేకుండగా ఉండే అవకాశాలు ఉన్నాయా? ధ్యానం చేయబోతుంది అడుగుతారు ఎవరైనా? శ్రవణం చేయబోతుంది అడుగుతారు ఎవరైనా? శ్రవణం చేయలేదు, ధ్యానం చేయలేదు అడుగుతారు ఎవరన్నా? లేదు. కాబట్టి నివృత్తి మార్గం అనే దాంట్లో నువ్వు లేకపోయినా ఉండగలుగుతావు, కానీ ప్రవృత్తి మార్గంలో మాత్రం లేకుండా ఉండే అవకాశాలు మాత్రము లేవు. అది జీవితం అట్లాగా వ్యతృణతో స్వయంభూ నిర్మాణంలో వచ్చినటువంటి అంశము కాబట్టి తప్పనిసరిగా దాని జీవన విధానాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రవృత్తి విధానముగా అయిపోయింది. ఈ ప్రవృత్తి విధానముగా ఉన్నటువంటి యొక్క మానవులను సరైనటువంటి కోణములో తీసుకురావటం యొక్క ఉద్దేశమే వైరాగ్యం. అక్కడ మనం బయలుదేరాలి. భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు. కనుక వైరాగ్యము అనే మాట ఏంటంటే, ఆ వైరాగ్యం వచ్చేసేసింది, నాకు ఇంకేం పట్టవేక, నేను బయలుదేరుతున్నాను, హిమాలయం వెళ్ళిపోతాను, బదరి వెళ్ళిపోతాను, కాశీకి వెళ్ళిపోతా, ఎక్కడికి వెళ్ళిపోతా అనేటువంటి భావాల లోకంలో అలాంటి కోణముగా వచ్చేసాయన్నమాట. అది కాదు అర్థం. నీకు భగవంతుడు జీవితాన్ని ఇచ్చాడు, అన్ని అవయవాలను కూడా నిర్మాణం చేసే ఇచ్చాడు. అవయవాలతో పాటు ఇంద్రియాలతో పాటు విషయాలు కూడా ఆయన గారు పెట్టేసేసాడు. భుంజీత అనుభవించనే విషయముగా చెప్పుకొచ్చాడు. త్యక్తేన నువ్వు భుంజీత అనే మాట వాడని చెప్పే ఉద్దేశంతో మొత్తం పోగేసుకోమాక, త్యక్తేన వదిలిపెట్టు, రాగభావాన్ని వదిలిపెట్టు, మోహభావాన్ని వదిలిపెట్టి నువ్వు విశ్వమునందు ఉన్నట్లయితే అవి నీకు బంధయోగ్యములుగా ఉండే అవకాశము లేదు అనేటువంటి యొక్క మాటగా ఆ వైరాగ్యం అనేటువంటి యొక్క మాట చాలా గొప్ప భావాన్ని తెలియజేసేటువంటి అంశము. మనం గనక దానిని అవలంబించి గనక దాన్ని పాటింపగలిగితే మనం చాలా సమస్యల నుంచి బయటపడతాం, చాలా దుఃఖాల నుంచి బయటపడతాం. విశ్వంలో జరిగేటువంటి యొక్క మార్పులన్నిటికీ కారణం ఏంటంటే రాగభావం వల్లే దుఃఖాలు వచ్చేది. ఒక వ్యక్తి వచ్చాడు, వ్యక్తి వెళ్ళిపోయాడు, విశ్వం యొక్క రూల్ అది. వచ్చావో అని సంతోషం, పోయావో అని అది నీకెందుకు? విశ్వ పదార్థాలు వస్తాయి, కాలగర్భంలో కలిసిపోతాయి. లేనివి కల్పించడం కాలం యొక్క ధర్మం. కొంతకాలం నడిపిస్తుంది, తనలో కలిపేసుకుంటుంది, అది విశ్వం యొక్క ధర్మం. అది కనుక వచ్చినప్పుడు సంబరపడ్డావు, పోయిన పూట కారణం ఏంటి? రాగభావాన్ని పెంపొందింపజేసుకోవడం కారణముగా. అది ఈశ్వరుని యొక్క లీల, ఈశ్వరుని యొక్క సృష్టి ధర్మము అన్న కోణంలో రాగభావాలు లేకుండా కనుక ఉన్నట్లయితే చాలా దుఃఖాల నుంచి బయటపడే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైనా మహాత్ములు చెప్పినప్పుడు సంతోషంగా దాన్ని కూడా భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు అనేటువంటి మాటగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.